రాహుల్ గారు ఫస్ట్ టైం తెలుగులో చేసిన సినిమా అందాల రాక్షసి. అసలు తెలుగులో ఏకంగా కవిత్వాలు రాశారు ఆయన డైలాగ్స్లో. అది ఆన్ స్పాట్ చెప్పడమే కాదు, ఆ డబ్బింగ్ అంత స్వచ్ఛమైన తెలుగుని అంత కన్విన్సింగ్గా మా తెలుగు అబ్బాయే అనిపించేలాగా అది ఎలా సాధ్యమైంది, అది తర్వాత తెలుసుకుంటే మాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అనుకే క్రెడిట్ అండి మొత్తం. ఫస్ట్ అయితే మరి అంటే ఎందుకని చెప్తా, ఊరికే చెప్పట్లేదు. ఒకటి ఫస్ట్ షూట్ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక 2 months ముందు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసారు, మొత్తం అన్ని డైలాగ్స్ వచ్చేసాయి. సో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో డైలాగు, మళ్ళీ దానికి కింద మీనింగ్ మొత్తం పంపించేశారు. సో ఐ వాజ్ లైక్, నేను కానీ నవీన్ ఆల్రెడీ తెలుగు వచ్చు, నాకు లావణ్య ఇద్దరికి తెలుగు రాదు. మేమైతే ఎగ్జామ్స్ లాగా ప్రిపేర్ అయ్యాం సెట్కి వచ్చే ముందే. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. ఇట్ బికేమ్ ఈజీ దట్ దే గేవ్ మీ ద డైలాగ్ సో మచ్ ఇన్ అడ్వాన్స్. రెండోది, నాకు ఎలాగైనా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే అరే ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. కానీ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో తెలియదు. నేను మాట ఎత్తలా, ఇప్పుడే ఎందుకని చెప్పి నేను అప్పుడు మాట ఎత్తలేదు. తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మెల్లగా అడిగాను, నువ్వు ఏమనుకోకపోతే నేను ట్రై చేయొచ్చా డబ్బింగ్ అంటే, నువ్వే చెప్తున్నావు, ఎన్ని రోజులైనా పర్లేదు నువ్వే చెప్తున్నావని. అప్పుడు చాలా పేషెంట్గా ఆల్మోస్ట్ 20-21 days డబ్బింగ్ చెప్పించారు నాతో. ఆయనే కూర్చుంటారు, ప్రతి వర్డ్ ప్రతిదీ ఎంతవరకు కరెక్ట్ చేయగలిగారో మొత్తం యాక్సెంట్ అంతా కరెక్ట్ చేసి, ఆయన ఆ రోజు అంత పేషెంట్గా చేయడం వల్ల నేను నా కెరీర్ మొత్తం డబ్బింగ్ చేయగలిగాను. ఆ ఫస్ట్ సినిమాకి ఈయన వేరే వాయిస్ యూజ్ చేసి ఉంటే ఆ తర్వాత మేబీ ఒప్పుకునేవారు కాదేమో, నేను నా వాయిస్ యూజ్ చేస్తానన్నా అలౌ చేయరేమో. సో అందుకే హనుకి క్రెడిట్ అంటున్నా. అంత పేషెంట్గా ఎన్ని డైరెక్టర్స్ అలా చేస్తారో నాకు తెలియదు, కానీ 21 days ఈజీలీ, రోజుకి ఒక 3 hours నీకు చాలు. ఎందుకంటే ప్రతి డైలాగ్ మళ్ళీ 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 చెప్పేవాడిని. సో 3 hours అలా మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఐ థింక్ ఆ ఎఫర్ట్ హను తీసుకోవడం వల్ల ఐ కుడ్ కంటిన్యూ డబ్బింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ మై కెరియర్. సో నేను నా వైపు నుంచి ఏంటంటే, సినిమా చేస్తున్నప్పుడు సెట్లో అందరికీ రూల్, నా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు మీకు తమిళ్ వచ్చినా సరే, హిందీ వచ్చినా సరే, ఇంగ్లీష్ వచ్చినా సరే నాతో తెలుగులోనే మాట్లాడండి. నాకు అర్థమైనా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, తెలుగులోనే మాట్లాడండి. ఆ షూటింగ్ అయిపోయే లోపల ఎంతవరకు నేర్చుకోవచ్చో నేర్చుకుందాం అని. సో బట్ సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే చాలా పొయిటిక్గా ఉంటాయి డైలాగ్స్, అంత ఈజీ తెలుగు కాదు, అంత ఈజీ తెలుగు కాదని. నాకు అప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నాకు అసలు తెలుగే రాదు కాబట్టి అది డిఫికల్ట్ తెలుగునా కాదా నాకు తెలియదు. నేను నేర్చుకునేదే ఫస్ట్ అది. సో దట్ వాస్ అ గుడ్ వే, గుడ్ ఇనిషియేషన్. అంటే నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవాలి. హను గారి డైలాగ్స్ తో నేను తెలుగుకి ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి స్కూల్ తో స్టార్ట్ అయ్యారు, అందుకే ఇప్పుడు పోయిటరీ రాయగలుగుతున్నా. అమేజింగ్.